అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ పల్లవిని చూస్తూ ఉండిపోతాడు. ఎలాగైనా దీనికి నేను ఏంటో చూపించాలని చెప్పి అక్కడ ఉన్న పల్లవి కాలునైతే కాలుతో గోకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని స్పూన్ అయితే చేయి జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వంగొని ఈ స్పూన్‌ని తీసుకొని పైకి లెగుద్దామని చూస్తూ ఉండగా అక్కడ ఉన్న కమల్ అయితే పల్లవిని గోకడం చూస్తూ ఉంటుంది. అది చూసిన అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. కమలకు కూడా ఇలాంటి వేషాలు తెలుసా అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే పల్లవిని చూసి నవ్వుతూ ఉంటాడు. అక్కడ ఉన్న పల్లవి కూడా కమల్‌ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ శోభనం కోసమని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రెడీ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈరోజు శోభనం జరుపుకొనే తీరుతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు కమల్. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే పాలు గ్లాస్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడితో నేను సహకరించకపోతే ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే వాళ్ళకి ఆ రోజు శోభనం జరుగుతూ ఉంటుంది. ఇంతలో తెల్లవారుజామున లేవగానే అక్కడికి వాళ్ళ బామ్మ అయితే వస్తూ ఉంటుంది. "అరే కమల్, ఏం జరిగిందిరా, మొత్తం అయ్యిందా లేదా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే "ఏంటే బామ్మ తెల్లవారి వచ్చి మా బుర్రలు తింటున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే వాళ్ళిద్దరిని చూసి "హమ్మయ్య, నాకు కావాల్సింది ఇదే కదరా, నాకు నా మనవడు నా మనవరాలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలిరా" అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.